సరే, మొదటి ప్రశ్న. ఈరోజు మనం చూస్తున్న ఈ సివిల్ సర్వీస్ వ్యవస్థ ఉంది కదా, దీని అసలు భారతదేశంలో ఎవరు ప్రవేశపెట్టారు? ఆప్షన్స్ చూద్దాం. ఏ. విలియం బెంటింక్, బి. వారెన్ హేస్టింగ్స్, సి. డల్హౌసీ, లేదా డి. కారెన్వాలిస్. సరైన సమాధానం డి. కారెన్వాలిస్. ఈయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీస్ అని ఎందుకంటారంటే, అంతకుముందు ఈస్ట్ ఇండియా కంపెనీలో పరిపాలన చాలా అస్తవ్యస్తంగా, అవినీతితో ఉండేది. కారెన్వాలిస్ వచ్చి ఆ వ్యవస్థను పూర్తిగా సంస్కరించాడు. ఉద్యోగుల జీతాలు పెంచి వాళ్లు ప్రైవేట్ వ్యాపారం చేయకుండా ఆపి ఒక పద్ధతి ప్రకారం అంతా జరిగేలా చూశాడు. ఈరోజటి మన అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్కు అదే పునాది. ఇక రెండవ ప్రశ్నకు వద్దాం. విద్యారంగంలో బ్రిటిష్ వాళ్లు వేసిన తొలి అడుగుల్లో కల్కత్తా మదర్సా ఒకటి. మరి దీన్ని స్థాపించింది ఎవరు? మీరేమనుకుంటున్నారు? రిప్పన్, విలియం బెంటింగ్, వారెన్ హేస్టింగ్స్ లేక కారెన్వాలిస్? సమాధానం సి. వారెన్ హేస్టింగ్స్. చూడండి, ఇది కేవలం ఒక విద్యా సంస్థ మాత్రమే కాదు. దీని వెనుక బ్రిటిష్ వాళ్ల రాజకీయ తెలివి కూడా ఉంది. భారతదేశాన్ని పాలించాలంటే ఇక్కడి ప్రజల భాష, వాళ్ల చట్టాలు, ముఖ్యంగా ఇస్లామిక్ చట్టాలు అర్థం చేసుకోవడం చాలా అవసరమని వారెన్ హేస్టింగ్స్ గ్రహించాడు. ఈ మదర్సాలో శిక్షణ పొందిన భారతీయులు బ్రిటిష్ జడ్జిలకు సహాయం చేస్తారనేది అతను ప్లాన్. మూడో ప్రశ్న చూద్దాం. 1882లో హంటర్ కమిషన్ను నియమించారు. దీని వెనుక అసలు ఉద్దేశమేంటి? జలియన్ వాలా బాగ్ ఘటనపై విచారణ జరపడమా? విద్యావ్యవస్థను సమీక్షించడమా? సైనిక సంస్కరణలు తేవడమా? లేక స్థానిక స్వపరిపాలన గురించా? సరైన సమాధానం బి. విద్య. 1854లో వుడ్స్ డిస్పాచ్ అనే ఒక ముఖ్యమైన విద్యా విధానం వచ్చింది. ఆ తర్వాత మన దేశంలో విద్య ఎంత అభివృద్ధి చెందిందో తెలుసుకోవడానికే ఈ కమిషన్ను వేశారు. ముఖ్యంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ను స్థానిక సంస్థలకు అప్పగించాలని, ప్రైవేట్ స్కూళ్లను ప్రోత్సహించాలని ఇది సూచించింది. ఇది భారత విద్యా వ్యవస్థలో ఒక ముఖ్యమైన మైలురాయి. ఇప్పుడు మనం పరిపాలన నుంచి కొంచెం సామాజిక సంస్కరణల వైపు వెళ్దాం. నాల్గవ ప్రశ్న. సత్యశోధక్ సమాజ్ను స్థాపించింది ఎవరు? ఆ కాలంలో ఇది చాలా పెద్ద సంచలనం సృష్టించింది. ఏ. పండిత రమాబాయ్, బి. కేశబ్ చంద్రసేన్, సి. మహాత్మా గాంధీ, డి. మహాత్మా జ్యోతిరావు ఫూలే. సమాధానం డి. మహాత్మా జ్యోతిరావు ఫూలే. ఈ సత్యశోధక్ సమాజ్ అంటే సత్యాన్వేషకుల సంఘం అని అర్థం. దీని ఉద్దేశ్యం మామూలు పూజలు, పునస్కారాలు కాదు. సమాజంలో ఉన్న కుల వివక్షను, బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ప్రశ్నించడం, వెనుకబడిన వర్గాల వారికి చదువు, సమాన హక్కులు అందించడం కోసం ఫూలే చేసిన పోరాటంలో ఈ సంస్థ ఒక ఆయుధంలా పనిచేసింది. ఐదవ ప్రశ్న కూడా సామాజిక సంస్కరణలకు సంబంధించిందే. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వితంతు పునర్వివాహాల కోసం కృషి చేసిన మార్గదర్శకుడిగా మనం ఎవరిని గుర్తిస్తాం? ఏ. కందుకూరి వీరేశలింగం, బి. టంగుటూరి ప్రకాశం, సి. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, డి. అయ్యదేవర కాళేశ్వరరావు. సమాధానం ఏ. కందుకూరి వీరేశలింగం పంతులుగారు. ఆ రోజుల్లో సమాజం నుంచి ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఎదురైందో తెలుసా? అయినా సరే ఆయన ధైర్యంగా నిలబడ్డారు. కేవలం మాటలు చెప్పి ఊరుకోలేదు. 1881లో స్వయంగా మొదటి వితంతు పునర్వివాహం జరిపించి ఆచరణలో చూపించారు. అందుకే ఆయన్ను గొప్ప సంఘ సంస్కర్తగా మనం ఈరోజుకి గౌరవిస్తాం.